నమస్తే. ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా. ఏపీలో రాజకీయాలు రోజు రోజుకి మారుతున్నాయి. ప్రతి నియోజకవర్గంలో ఎన్నికల వేళ వారి వారి వ్యూహాలకు అనుగుణంగా పార్టీలు మారటం సహజంగా ఎన్నికల్లో జరుగుతుంది. అన్ని పార్టీల అభ్యర్థులు కూడా ప్రస్తుతం ఎన్నికల సీజన్ నడుస్తుంది. ఎన్నికల కమిషన్ కొంత సమయం నామినేషన్స్కి ప్రచారాలకి కొంత సమయం దొరకడంతో ఆయా పార్టీల అభ్యర్థులు తటస్థుల్ని, ఇతర పార్టీలు చెందిన అభ్యర్థుల్ని, నాయకుల్ని తమ పార్టీలో చేర్చడానికి రంగంలో దిగారు. మరి ఇటీవల కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రకటించిన అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలో టికెట్లు రాని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులందరూ కూడా ఆ పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నారు. ప్రస్తుతం దెందులూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఆశించి టికెట్ రావడంతో తీవ్ర మనస్తాపంలో ఉన్న డివిఆర్కే చౌదరి మరి చాలా కాలంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. మరి 24 ఎన్నికల్లో దెందులూరు అసెంబ్లీ నియోజకవర్గం టికెట్ పోటీ చేయాలని చెప్పి ప్రయత్నం చేశారు, కానీ టికెట్ రాలేదు. మరి డివిఆర్కే చౌదరి గారు దారి ఎటు, ఏ రాజకీయ పార్టీ వైపు చూస్తున్నారంటే మనకందిన సమాచారం మేరకు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన దెందులూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ప్రస్తుతం ఏ రాజకీయ పార్టీలోకి వెళ్ళాలని ఆలోచన చేస్తున్న డివిఆర్కే చౌదరి గారు రేపు కానీ ఎల్లుండి కానీ వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకోబోతున్నట్టు మనకున్న సమాచారం. మరి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన డివిఆర్కే చౌదరి తన అనుచర వర్గంతో దెందులూరు నియోజకవర్గంలోని 4 మండలాల్లో ఉన్న పూర్వపు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆయా మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, నూతన కార్యవర్గం అంతా కూడా దాదాపుగా 200 మంది పైబడి అనుచర గణంతో కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేసి రేపు కానీ ఎల్లుండి కానీ వైఎస్ఆర్సీపీలో దెందులూరు ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి గారి యొక్క సహకారంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో రేపు కానీ ఎల్లుండి కానీ వైఎస్ఆర్సీపీలో దెందులూరు నియోజకవర్గం చెందిన డివిఆర్కే చౌదరి గారు తనతో పాటు 200 మంది అనుచరులతో వైఎస్ఆర్సీపీలో చేరబోతున్నట్టు మనకున్న సమాచారం. ఇంకా దెందులూరు నియోజకవర్గంలో రానున్న రోజుల్లో టీడీపీ నుండి కూడా 2 ప్రముఖ నాయకులు వైఎస్ఆర్సీపీలోకి రాబోతున్నట్టు మనకున్న సమాచారం. మరి టీడీపీలో ఎప్పటి నుండో టీడీపీకి కరుడుగట్టు నాయకులుగా ఉన్నారు. మరి అదేవిధంగా ఒక 5 సంవత్సరాల క్రితం టీడీపీలో చేరిన ఒక నాయకుడు, 2 నాయకులు కూడా చింతమనేని ప్రభాకర్ అనుసరిస్తున్న విధానాన్ని వ్యతిరేకిస్తూ చింతమనేని ప్రభాకర్ వైఖరి పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉన్న టీడీపీలోని దెందులూరు నియోజకవర్గం చెందిన 2 సీనియర్ నాయకులు అతి త్వరలోనే టీడీపీకి రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీలో చేరబోతున్నట్టు మనకున్న అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. ఏదేమైనా రోజు రోజుకి దెందులూరు నియోజకవర్గంలో టీడీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. మరి దెందులూరు టీడీపీ ఇన్ఛార్జి చింతమనేని ప్రభాకర్ వైఖరే టీడీపీ పార్టీ వేయటానికి కారణమని ఆ అసమ్మతి నాయకులు అంటున్నారు. మరి 2-3 రోజుల్లోనే టీడీపీ నుండి ప్రముఖ 2 నాయకులు వైఎస్ఆర్సీపీలోకి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేసిన డివిఆర్కే చౌదరి గారు, అతని అనుచరులు 200 మంది పైబడి అనుచరులు రేపు కానీ ఎల్లుండి కానీ వైఎస్ఆర్సీపీలో జాయిన్ కాబోతున్నారు. రానున్న రోజుల్లో దెందులూరు నియోజకవర్గం రాజకీయం ఎలా ఉండబోతుందో చూద్దాం.
గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్,